ఓవర్ నైట్ 50 లక్షలు కావాలంటే తెచ్చిచ్చే వ్యక్తులు ఉన్నారు ఎవరన్నా? 50 లక్షలు కదా, 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా. ఆర్టిస్ట్ని కొట్టిన సందర్భాలు కానీ చెప్తున్నా, 2 సార్లు చెప్పి 3 సార్లు చెప్పినా ఎంటలేదు. ఆ చేతిలో వాటర్ గ్లాస్ తీశారు, కొడితే. ఆ సినిమాలో మిమ్మల్ని హీరో బాగా సఫర్ చేశారని. నేను దురాశకి పోయి అతనితో సినిమా తీయటం నా తప్పు. మీలాంటి సెలబ్రిటీస్ అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఆవిడ సెలబ్రిటీ అయిపోతుంది తప్పించి ఈ సోషల్ వెబ్సైట్లో పెడుతున్న వాళ్ళు కానీ ఇది జరుగుతున్నప్పుడు ఆ షోలో ఉండి ఎంజాయ్ చేయకుండా ఉంటున్నారు. పొద్దున్న లేస్తే శ్రామికుల కష్టాల గురించి మాట్లాడే భరద్వాజ గారికి మరి జేడీ చక్రవర్తి గారి కష్టం కనబడలేదా? ఇలా బతుకంత మేనేజర్ల మీద బతికారు వెళ్ళా ఉన్నారు. దాసరి గారికి మీకు మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కెరియర్లో మామూలు బ్లంటర్ కాదు, నా కెరియర్ నాశనం చేసింది బ్లంటర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోలుకోలేదు నేను. స్టాలిన్ లాంటి సినిమా చేసి దాంట్లో అండర్ గార్మెంట్ గురించి మాట్లాడితే తన క్యారెక్టర్, అందుకని తన ఇమేజ్ అంత పెరిగిపోయినాక తను మాట్లాడకూడదు. చిరంజీవి గారిని పొలిటిక్స్ ముందు బిఫోర్ అనలైజ్ చేశారు కదా, అలా బాలకృష్ణ గారిని ఏమన్నా పనికిరాడని నా ఫీలింగ్. చిరంజీవి నాకు అర్జెంటుగా సినిమా చేయి, ఫస్ట్ 10-15 మినిట్స్ చిరంజీవి బిగుసుకుని ఉంటాడు. ఆ బిగుసుకోవటం పోయిన తర్వాత ఒరిజినల్ చిరంజీవి అంటే నాకు తెలిసిన చిరంజీవి బయటకు వచ్చాయంటే వీళ్ళు సూపర్ స్టార్స్. వీళ్ళు చిటికేస్తే రాష్ట్రం అంతా కదిలే పరిస్థితి ఉంది ఇద్దరికి కూడా. ప్రజారాజ్యం లాగానే ఇంకో పార్టీ పెట్టి దాన్ని అలరా అయిపోతాం అనేది నా ఫీలింగ్. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇప్పటికి జీవో మారిపోయి ఉండేది. పవన్ కళ్యాణ్ హీ హిమ్సెల్ఫ్ కాల్డ్ మీ అండ్ స్పోక్ టు మీ. మరి నేను అతను నమ్మాలి కదా. శివ కంటే ముందు రిలీజ్ అయ్యి ఉంటే కనుక అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఉండేవాడు కాదు. అసలు శివ కెనాట్ బి ఎ గ్రేట్ ఫిలిం. డిజిటలైజేషన్ వచ్చాక అసలు ఇండస్ట్రీ చెడిపోయిందా? రామ్ గోపాల్ వర్మతో చెడిపోయింది. అతడు సినిమా మీ పాత దగ్గరగా ఉన్నాయని. అతడు మంచి సినిమా నాకు తెలియదు. శ్రీమంతుడు మహేష్ బాబు లేకపోతే ఆ సినిమా చూస్తారా? ఆర్టిస్ట్ అవటానికి ట్రై చేయట్లేదు, స్టార్ అవటానికి ట్రై చేస్తారు. చిత్రపురి కాలనీ ఏమన్నా దుర్వినియోగం జరిగిందంటారా? నేను ఎవడు సినిమా ఇండస్ట్రీకి రమ్మని అడగలేదుగా. పూట గడవడానికే లేనప్పుడు కార్డులా కడతాడు. ఫ్రీగా వస్తుందని చెప్పి వచ్చావా? ఒక హీరోకి చెప్పండి ఆఫ్టర్ రామారావు నాగేశ్వర తర్వాత నేను ఆ స్టేజ్ కావాలి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ అనుకునే వాళ్ళలో నేను ముఖ్యుడిని. చిరంజీవి ఏమైపోయాడు? చిరంజీవి 150వ సినిమా అంటే మరి ఎంత అలరా అవ్వాలి అన్న అవుతుందా? వీళ్ళకున్న పాపులారిటీని వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా చెడగొట్టుకుంటున్నారేమో అనేది ఫీలింగ్. ఒక ఆయన ప్రూవ్ చేశాడు, 2 ఆయన ప్రూవ్ చేస్తాడు అని భయం. పవన్ కళ్యాణ్ ఇటు సపోర్ట్ చేసి ఉండకపోతే ఓపెన్గా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు వచ్చి ఉండేవాడు కాదు. అది నా పవన్ కళ్యాణ్ మీద నా కంప్లైంట్. నీకు సినిమాలు చేయాలంటే సినిమాలే చేయి, గొడవ చేయబాకి, గోళ్ళలోకి రాబాకు. నువ్వు చిరంజీవి టైంకి బాలకృష్ణ వచ్చి ఆ చిరంజీవి ఎట్ట చేస్తాడు నేను చేయాలంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ లేకపోతే పొలిటికల్ కానీ ఈ మధ్యకాలంలో బాగా పొల్యూట్ అయిపోయినాయి. బాహుబలి సినిమాలు ఎక్కువసేపు కాస్ట్ అంతా సినిమా మీద పెట్టారు, మిగతా సినిమాలేమో రెమ్యునరేషన్స్ మీదకి వెళ్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు? ఈ 6 పాటలు 5 ఫైట్లు కథలు ఎత్తుక్కుని లేదా పిచ్చి కథలు ఉన్న కథలు మళ్ళీ తీసుకుని నువ్వు అక్కడ ఆగిపోతున్నావు. రివ్యూస్ నిజంగా సినిమాని ఎఫెక్ట్ చేస్తాయంటారా? మధుర శ్రీధర్ కలిసి నాకు చెప్పాడు, ఆ నలుగురు మీద పడిపోవటం కంటే మనం సరైన కంటెంట్ తీస్తే ఆ నలుగురు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళు కాల్ చేతి తిరగకూడదు. రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం మనిషి, మురళీమోహన్ గారు తెలుగుదేశం మనిషి. వీళ్ళు సపోర్ట్ చేసిన జయసుధేమో కాంగ్రెస్. ఒక కాంగ్రెస్ ఆవిడ కోసం ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుని నేను వాళ్ళ అమాయకత్వానికి బాధపడినా లేకపోతే వాళ్ళు మోసం చేశారని బాధపడినా ఒక సీరియల్ కూడా ఏది 1 మంత్ నడిపించేటట్టు కనిపించట్లా. అందుకని వాడు డబ్బింగ్ సీరియల్కి వెళ్తే 5-10 ఏళ్ళు నడిపిస్తున్నాడు వాడు. ఇవాళ మెడ్రాస్లో వచ్చినట్టు మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ వర్షాలు వస్తే హైదరాబాద్ కూడా మునిగిపోతుంది. 2 ముఖ్యమంత్రులు స్పందించట్లేదు, తెలుగు సినిమా వాళ్ళు స్పందించట్లేదు. నిన్న మనాళ్ళంతా ఏదో సుజనామాల్లో హడావిడి చేశారు కదా, తుఫానికి స్పందిస్తూ ఉంటారు. స్పందించండి. మిషన్ కాకతీయ అంటే ఏదో 4 చెరువులు చేసేసి మిషన్ కాకతీయ అంటే సరిపోతుంది. నేను డెవలప్ చేశాను హైదరాబాద్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా దీనికి? ఇప్పుడు ఇదే లెక్కన అమరావతి డెవలప్ చేస్తే కొంపలు మునిగిపోతాయి. అందరం కలిసి దరిద్రం చేద్దాం. ఈ ట్వీట్ చేసేవాళ్ళు కానీ ఈ మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నారా? ఫస్ట్ పాయింట్. అమీర్ ఖాన్ అనేవాడు వాడు చేసిన సినిమాలన్నీ దేశానికి సంబంధించి. హిందూ కంట్రీ, మేము ఇంత ఇట్లాగే ఉంటాము, మేము ముస్లింలా తీసేసాము, మీరు ఉంటే ఉండండి, పోతే పొండరు అని చెప్పండి, అయిపోయింది కదా. షారుఖ్ ఖాన్ అక్కడ అమెరికాలో వాడు సెక్యూరిటీ వాడు ఆపాడు, దానికి మాసం అసంతృప్తి చూపిస్తాం. బెదిరింపు కాల్స్ అలాంటి ఎప్పుడైనా సందర్భాలున్నాయా? అంత ధైర్యం ఉన్న మగవాళ్ళు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పోకడల గురించి తమ్మారెడ్డి భరద్వాజ చెప్పిన సంచలనాత్మక విషయాలు ఈ శుక్రవారం రాత్రి 7 గంటలకు